హాయ్ అండి అందరికీ. బ్లౌజుకి కానీ డ్రెస్సుకి కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఈజీగా స్టిచ్ చేసుకునేలాగా హ్యాండ్స్ మోడల్ కింద వైపు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఇలా 2 కలర్స్ స్ట్రైట్ పీస్ని తీసుకొని ఇలా స్ట్రైట్గా కుట్టు వేసుకోవాలి. రెండో వైపు కూడా అలాగే స్టిచ్ వేసుకోవాలి. 2 వైపులా స్టిచ్ వేసుకున్న తర్వాత చూడండి, ఇప్పుడు ఇటు సైడ్ కూడా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు పిన్నీస్తో ఇలా రివర్స్ తిప్పుకోవాలన్నమాట. మనం స్టిచ్ చేసుకున్నదంతా చూడండి, ఇలా చూపించిన విధంగా రివర్స్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత మనం హ్యాండ్కి ఎలా ఇప్పుడు 2 కలర్స్ వచ్చాయి కదా, మనం హ్యాండ్ తీసుకొని హ్యాండ్ పైన ఇలా చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. చూడండి, నేను ఎలా అయితే పెడుతున్నానో, మనం 2 కలర్స్ తీసుకున్నాం కదా, చూడండి అటు సైడ్ ఒక కలరు ఇటు సైడ్ ఒక కలరు ఇలా చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. చూడండి, 1 సైడ్ ఒక కలర్ వస్తుంది ఎల్లో కలరు, 1 సైడ్ రెడ్ కలర్ వస్తుంది. బిగినర్స్ కోసం ఈజీగా స్టిచ్ చేసుకునేలాగా చూపిస్తున్నాను. చూడండి, హ్యాండ్ మొత్తం అంతటినీ కూడా ఇలా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. కింద వైపు కొంచెం క్లాత్ ఇలా వదిలేసుకోవాలన్నమాట, పట్టీ కోసం అనేసి. ఇప్పుడు మొత్తం అంతా ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత కింద ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఇలా చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. చూడండి, కింద మనం ఇంకా ఏ పట్టీ వేసుకునే అవసరం లేకుండా ఇందులోనే ఉంచేసుకుంటే ఇలా కుట్ట అనేది వేసుకోవచ్చు. చూడండి, అవన్నిటినీ కూడా ఇలా రివర్స్ తిప్పుకొని పైన ఒక కుట్టు వేసుకోవాలి. చూడండి, కింద ఒక సైడ్ ఒక కలరు ఒక సైడ్ ఒక కలరు ఎలా కనిపిస్తుందో. హ్యాండ్స్కి బ్లౌజ్ హ్యాండ్స్కి అయితే సన్నగా పెట్టుకోవాలి. నేను వచ్చేసి డ్రెస్ హ్యాండ్స్కి అయితే ఇలా లావుగా పెట్టుకున్నా బాగుంటుంది అన్నమాట. చూడండి, కింద ఫుల్ హ్యాండ్స్ పెట్టుకుంటారు కదా, ఆ ఫుల్ హ్యాండ్స్కి ఇలా స్టిచ్ చేసుకోవచ్చు. చూడండి ఎలా ఉన్నాయో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, కటింగ్ వీడియోస్, స్టిచ్చింగ్ వీడియోస్. నచ్చితే మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.